cos 2a cos 2 theta cos 2 theta cos 2 theta ఏమన్నాను సార్ నేను 2 cos square a minus 1 2 cos square a minus 1 అంటే 1 plus cos 2a 1 plus cos 2a divided by 2 is cos square theta cos 2a కనుక మనకు ఇచ్చినట్టయితే cos 2a గనక మనకు ఇచ్చినట్టయితే cos స్క్వేర్ a ఇలా కనుక్కోవచ్చు. దీని నుంచి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. క్వశ్చన్ సపోజ్గా నాకు cos 22.5 కావాలి, cos 22.5 degrees కావాలి. cos స్క్వేర్ కనుక్కుందాం. ఏ బదులు 22.5 వేసుకున్నాను అంటే ఇది ఏమవుతుంది సార్ 1 plus 2 into 22.5 45 1 plus cos 45 divided by 2 cos 45 ఎంత 1 by root 2 divided by 2 అంటే root 2 plus 1 divided by 2 root 2 cos 22.5 cos 22.5 ఎంత square root of root 2 plus 1 by 2 root 2 ఇలా మనము cos 22.5 వాల్యూని ఈజీగా మనము కనుక్కోవచ్చు. అలానే మీరేం చెయ్యండి అని అంటే రైట్ cos స్క్వేర్ 15 ఏ బదులు 15 పెట్టుకుంటే 1 plus cos 2 into 15 cos 30 root by 2 1 plus cos 30 is root 3 by 2 by 2 అంటే ఇది ఎంత అవుతుంది 2 plus root 3 divided by 4 2 plus root 3 divided by 4 సో cos 15 వాల్యూ కూడా చక్కగా దాని నుంచి రావచ్చు. I hope the idea it is very much clear to each and everyone. Root 3 plus 2 divided by 4. Root 3 plus 2 divided by 4. ఏ బదులు 15 వేసుకుంటే ఇది cos 30 అయింది. ఇది ఏ బదులు 22.5 వేసుకుంటే ఇది cos 45 అయింది. cos 45 it is 1 by root 2. cos 30 it is root 3 by 2. cos 30 it is root 3 by 2. ఇలా మీరు ఇదే కాదు ఇంకొన్ని కూడా కనుక్కోవచ్చు. ఇంకో పాయింట్ ఏంటంటే నేను ఎలా అయితే చెప్తున్నానో అలానే నోట్స్లో రాసుకోండి సార్. cos 2 theta it is 1 minus 2 sin square theta 1 minus 2 sin square theta అంటే 2 sin square theta it is 1 minus cos 2a 1 minus cos 2a so sin square theta will be 1 minus cos 2a by 2 1 minus cos 2a by 2 ఈ పాయింట్ రైట్ ప్లీజ్ పుట్ ఏ స్టార్ మార్క్. సేమ్ ఇలానే ఏ బదులు 15 డిగ్రీలు వేసుకుంటే ఏమొస్తుంది సార్ నాకు sin square 15 is equivalent to 1 minus cos 30 divided by 4 cos 30 బదులు ఎంత వేసుకోవచ్చు root 3 by 2 రైట్ root 3 by 2 divided by 2 అంటే 2 minus root 3 by 4 sin 15 వాల్యూ ఎంత 2 minus root 3 by 4. I hope the idea it is clear. sin 22.5 కనుక్కోవచ్చు cos 22.5 కనుక్కోవచ్చు sin 15 కనుక్కోవచ్చు cos 15 కనుక్కోవచ్చు. cos 2 theta is 2 cos square theta minus 1 cos 2 theta ని మనము 2 cos square theta minus 1గా రాసుకోవచ్చు. ప్రతి ఒక్కటి ట్రిగ్నామెట్రీలో ఏంటంటే తెలిసేంత వరకే కష్టం సార్, తెలిసిన తర్వాత చాలా ఈజీగా మనము చేయొచ్చు. ఐ హోప్ ఆల్ ద పాయింట్స్ ఆర్ క్లియర్. ఈరోజు కంప్లీట్గా కాన్సెప్ట్స్ నేర్చుకొని రేపు ఎక్కువ ప్రాబ్లమ్స్ చేస్తూనే ఉంటే ఒక హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అయిపోతూనే ఉంటుంది. sin 2aని మనము tan theta రూపంలో చేసాము, cos 2aని కూడా tan theta రూపంలో చేద్దాం. నెక్స్ట్ పాయింట్ రాసుకోండి సార్. cos 2a it is cos 2a it is cos square a minus sin square a cos square theta plus sin square theta అది 1 అవుతుంది. cos square theta minus sin square theta అది cos 2 theta అవుతుంది. డివైడెడ్ బై 1 పెట్టుకోవచ్చు కదా, 2 by 1 it is 2. 1ని నేను cos square theta plus sin square theta గా రాసుకోవచ్చు. అంటే ఇది cos square a
మైనస్ సైన్ స్క్వేర్ ఏ, 1ని నేను కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటాగా రాసుకుంటున్నాను. కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటాగా రాసుకుంటున్నాను. కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా. మళ్ళీ పైన కింద నేను న్యూమరేటర్ అండ్ డినామినేటర్ లవాన్ని హారాన్ని రైట్ కాస్ స్క్వేర్ టీటా తోటి డివైడ్ చేస్తున్నాను. లవాన్ని హారాన్ని కాస్ స్క్వేర్ టీటా తోటి డివైడ్ చేస్తున్నాను. డివైడ్ చేస్తే ఏమవుతుంది? కాస్ స్క్వేర్ టీటా బై కాస్ స్క్వేర్ టీటా 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా బై కాస్ స్క్వేర్ టీటా tan స్క్వేర్ టీటా డివైడెడ్ బై కాస్ స్క్వేర్ టీటా బై కాస్ స్క్వేర్ టీటా 1 సైన్ స్క్వేర్ టీటా బై కాస్ స్క్వేర్ టీటా tan. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏంటి సార్ ఈ పాయింట్? కాస్ 2 టీటాని tan రూపంలో రాసే కాన్సెప్ట్ ఏంటి సార్? కాస్ 2 టీటా ఈజ్ 1 మైనస్ tan స్క్వేర్ టీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ టీటా. ఈ పాయింట్ రాసుకోండి సార్. కాస్ 2 టీటా ఇట్ ఈజ్ 1 మైనస్ tan స్క్వేర్ టీటా by 1 plus tan square theta. Cos 2 theta is 1 minus tan square theta by 1 plus tan square theta. Sin 2 theta it is. Sin 2 theta it is 2 tan theta. 2 tan theta by 1 plus tan square theta. ఇక్కడ ఏ రాశాను కాబట్టి ఇక్కడ కూడా ఏ. 2 tan theta by 1 plus tan square theta. ఇక్కడ టీటా పెట్టుకుంటే ఇక్కడ టీటా. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, tan 2 theta it is sin 2 theta sin 2a by cos 2a. tan theta is sin theta by cos theta. sin theta by cos theta. సో 1 plus క్యాన్సల్ అయిపోతే మిగిలింది ఏంటి సార్? 2 tan theta by 1 మైనస్ tan స్క్వేర్ టీటా. చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. tan 2 టీటాని మనము టీటా రూపంలో ఎలా రాసుకోవచ్చు? 2 tan theta by 1 మైనస్ tan స్క్వేర్ టీటా. sin 2 theta is 2 tan theta by 1 plus tan స్క్వేర్ టీటా. cos 2 theta is 1 minus tan square theta by 1 plus tan square theta. ఏమేం నేర్చుకున్నాము మనము? sin a plus b నేర్చుకున్నాము. a and b ని ఈక్వేట్ చేసాము. sin 2 theta ని 2 sin theta cos theta గా రాసుకున్నాము. దాన్ని 1 బదులు cos square theta plus sin square theta పెట్టుకున్నాము. sin 2 theta వచ్చింది, cos 2 theta వచ్చింది, tan 2 theta వచ్చింది. ఇంతవరకు అందరికీ I hope the idea it is clear.